నమస్తే, వెల్కమ్ టు ఆన్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు మరి గట్టిగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధాన పార్టీలు పోటీ పడుతుంటుంటే మరొక పక్క మాకేం తక్కువ అని కొన్ని రిజిస్టర్డ్ పార్టీలు కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో టోటల్గా 58 మంది లిస్ట్ వచ్చింది. 26 మంది స్వతంత్ర అభ్యర్థులుగా ఉన్నటువంటి సమాచారం. బహుజన్ ముక్తి పార్టీ నుంచి నేనున్నాను, జూబ్లీ హిల్స్గా ఎమ్మెల్యేగా కాబోతున్నాను అని చెప్తూ మన ముందుకు వచ్చారు శ్రీనివాస్ గారు, దేవతి శ్రీనివాస్ గారు మన ముందుకు వచ్చారు. ఎనీవే ఆయన జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలతో వచ్చారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఏం సమస్యలు ఉన్నాయని మీరు రంగంలోకి దిగారు? పరిస్థితి ఎలా ఉన్నది? ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి, ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తానన్నా, జూబ్లీ హిల్స్ పేరుకు మాత్రమే ఘనంగా ఉన్నది కానీ జూబ్లీ హిల్స్లో సమానత్వం లేదు. ఒక పక్క చూస్తే బంగ్లాలు ఉన్నాయి, ఒక పక్క చూస్తే బస్తీ ఉన్నది. నాకు తెలిసి ఒక పక్క బస్తీ ఎట్లున్నదో గట్లనే ఉన్నది. జూబ్లీ హిల్స్ మాత్రము కొండ ఎట్లయితే ఉంటుందో అంత వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, వీళ్ళు అంతా దిగజారిపోతూ ఉన్నారు. ఎందుకంటే మరి అక్కడ మొత్తం జూబ్లీ హిల్స్లో ఫిలిం స్టార్సు, పొలిటీషియన్సు, బిజినెస్ మ్యాగ్నెట్సు, ఇంకా అత్యధిక డబ్బులు ఉండగలిగిన వారు అక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ఈ ఎలక్షన్స్ రాగానే ఈ రాజకీయ నాయకులకు బస్తీ వాళ్ళ మీద ప్రేమ పుట్టుకొస్తున్నది. కానీ నిజంగా బస్తీ వాళ్ళ ప్రేమ ఉంటే బస్తీ ఈరోజు జూబ్లీ హిల్స్లో వాళ్ళలాగా వీళ్ళు కూడా ఉండాలి కదా. ఉన్నారా? లేరు. ఎందుకు లేరు అంటే వాళ్ళ నుంచి ఒక వ్యక్తి మరి ప్రజల్లోకి రాలేడు కాబట్టి, రాజకీయాల్లో గెలవలేడు కాబట్టి, ఒకవేళ నిజంగా బస్తీ నుండి వాళ్ళ సమస్యలు తెలిసిన వాడు వస్తే ఖచ్చితంగా మరి వాళ్ళ విషయాలపై మరి వాళ్ళ గొంతుగా ఉంటూ అసెంబ్లీలో మాట్లాడతాడు, వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి నేను కూడా ఒక సామాన్యుడిగా మరి ఆ విధంగా నేను వచ్చి వాళ్ళ సమస్యలు తీర్చాలని అనుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ కేవలము డబ్బున్న వాళ్ళే అని మీరు అంటున్నారు, బస్సులలో ఏమి కేవలం అట్టడుగు ప్రాంతానికి వెళ్తుందని అంటున్నారు. కానీ ఒక పక్క గతంలో బీఆర్ఎస్ పార్టీ మేము అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం, జూబ్లీ హిల్స్ని మరింత పైకి లేపామని వాళ్ళు చెప్తున్నారు. అధికారం వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా 2 సంవత్సరాలలో కూడా మేము కూడా అనేక ఇక్కడ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమానికి అనేక నిధులు కూడా కేటాయించి డెవలప్ చేశామని చెప్తున్నారు. ఎట్లా చెప్పుకోవాలి? నిజంగా అన్న, డెవలప్మెంట్ బీఆర్ఎస్ చేసి ఉంటే లేదా కాంగ్రెస్ చేస్తున్నదని చెప్తా ఉంటే మీరు అర్థం చేసుకోండి. బై ఎలక్షన్లో ఇంతమంది పోటీ చేయడానికి ఎందుకు ముందుకు వస్తారు? సరే, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచే ఇంతమంది ఎందుకు బయటకు వస్తున్నారు? నిజంగా డెవలప్మెంట్ ఉంది కదా, డెవలప్మెంట్ ఉన్నాక ఎందుకు వచ్చి పోటీ చేయడం? మరి లేదనే కదా. ఖచ్చితంగా ఆ ప్రభుత్వము ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే కదా. ఆ ప్రభుత్వం ఫెయిల్ అయితేనే కదా ఈ ప్రభుత్వం ఎన్నుకున్నది. ఆ ప్రభుత్వం నియంతగా వివరిస్తేనే కదా ఈ ప్రభుత్వం ఎన్నుకున్నది. ఈ ప్రభుత్వము కూడా ఆ నియంత్రణ మించిపోయి గుండాలాగా చేస్తూ ఉంటే ఇక వ్యక్తిగత రాకపోతే ఏం చేస్తుందన్న? ఖచ్చితంగా వచ్చింది. అందుకోసమే కదా 211 నామినేషన్లు పడ్డాయి. కాబట్టి దాదాపుగా 58 మందే ఫైనల్ లిస్ట్ వచ్చింది కదా. దీన్ని ఎట్లా చెప్పుకోవచ్చు? మామూలుగా జనరల్గానే 70 మంది కూడా పోటీ చేసినటువంటి సందర్భాలు చూసినాం. అలాగే నిజామాబాద్లో ఇంకా రకరకాలుగా చూసాము. కేవలం 58 మందే కదా. ఇది మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా సరే ఒక బై ఎలక్షన్ వచ్చిందంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు ఎడ్జ్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మొన్ననే చూసారు కదా, నామినేషన్ వేయడానికి క్యాండిడేట్స్గా మేము వస్తే మమ్మల్ని డైరెక్ట్గా అనుమతించలేదు. అక్కడి నుంచి 100 మీటర్ నుంచి రావాల్సి వచ్చింది. అదే కాంగ్రెస్ అధికారులు అంటే రాజకీయ నాయకులు, పిసిసి అధ్యక్షుడు అయితేనేమి, బీజేపీ క్యాండిడేట్స్, మన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు అయితేనేమి, కిషన్ రెడ్డి గారు అయితేనేమి, పూర్ణచంద్రరావు గారు అయితేనేమి, వాళ్ళకైతే గేట్లు తెరిచి మరి ఆహ్వానించారు కదా. ఇక్కడనే అర్థమైపోయింది కదా. అంటే అధికారులు అంటే రాజకీయ నాయకులు ఒకలాగా, మరి సామాన్యులకు ఒకలాగా ఏర్పడుతుంది కదా. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. తారతమ్యం పోవాలనేదేనా మీరు జూబ్లీ హిల్స్లో ప్రధానంగా నిలబడ్డది? అవును, ఖచ్చితంగా ఏదంటే ఒక సామాన్యుడు, అన్ని సమస్యలు తెలిసినోడు నిజంగా మనం గ్రహించాలా. రాజ్యాంగబద్ధంగా మరి మనం ఎన్నికలు జరుగుతున్నాయంటే ఆ క్రమంలో అది సీఎం కానీ, పిఎం కానీ, మినిస్టర్ కానీ, ఎవరైనా కానీ అందరూ కూడా సమానమే. కానీ ఆ విధంగా నిజంగా జరుగుతున్నదా? ఇక్కడే కాదు, ఈ దేశంలో ఎక్కడ జరగట్లేదు. ఒక సీఎం అయినా, పిఎం అయినా, ఒక మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా ఆయన వస్తున్నాడంటే సామాన్యులుగా ట్రీట్ చేయట్లేదు, చెయ్యరు కూడా. ఇది మన భారత దేశంలో జరుగుతున్న పరిస్థితి. దీన్ని మార్చాలన్నది
మా ఆకాంక్ష, మారాలన్నది మా కోరిక. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలలో మీరు ఎమ్మెల్యేగా చూస్తే అందరూ కోటీశ్వరులే. దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని కోట్ల గుమ్మరిస్తూ ఉన్నారు, డబ్బులు ఇస్తూ ఉన్నారు, లేదంటే మీకు ఇల్లు కట్టిస్తా అంటున్నారు, ఈ పథకాలు ఇస్తా అంటున్నారు. ఇవన్నీ ఎక్కడి? మీ డబ్బులే. మీరు కడుతున్న ట్యాక్స్ల నుంచే వీళ్ళు ఇచ్చేది మీకు. మీ డబ్బు మీకు ఇస్తున్నందుకు మీరెందుకు అయ్యాలి ఓట్లేయడము? మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేయండి, బెదిరింపులకు గురి చేయకండి. వాళ్ళు ఎంత గురి చేసినా కూడా మీరు సామాన్యులను ఎన్నుకోండి. మీరు రాజకీయాలు ఏం చెప్తారంటే అందరూ మేము మీ సేవకులం అంటారు, కానీ నిజంగా వాళ్ళు సేవకులు ఉన్నారా? ఇప్పుడు మన ఇంట్లో పని మనిషి సేవకులనే చెప్పుకొనే ఒక బీసీ సామాజిక వర్గ బిడ్డకు మేము టికెట్ ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. రకరకాల వర్షన్స్ వినపడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ లోకల్ క్యాండిడేట్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ కూడా గెలవబోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో మీరు వారిని అధిగమిస్తారని ఎలా అనుకుంటున్నారు? నేను మానవత్వ కోణంలో ఆలోచిస్తున్నా. నేను నిన్ననే ఒక పేపర్ కటింగ్ చదివా. కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఒక మాట అన్నారని పేపర్లో చూసా. అది ఎంతవరకు సత్యము అబద్ధము అనేది నాకు తెలియదు. కానీ పేపర్ క్లిప్పింగ్ ఏం చెప్తుందంటే నవీన్ యాదవ్ గారు ఈ విధంగా అన్నారట, అరే ఆయన మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడము మాకు సంతోషం అని అన్నారట. ఒక మానవ కోణం అంటే మానవత్వ కోణంలో ఆ విధంగా అనొచ్చా? ఇదే చదివా, క్లిప్పింగ్ నా దగ్గర ఉంది. అక్కడనే అర్థమైపోయింది కదా. ఇంకొకటి, కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్నది బీసీకి ఇచ్చామని. అరే సొంత తండ్రి చెప్పుకుంటున్నాడు నా మీద ఇన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి, ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని దాంట్లో ఉన్నాయని. అరే నువ్వు సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక రౌడీ షీటర్కి ఇవ్వాలనుకుంటున్నావా, లేకపోతే ఒక సామాన్యుకి ఇవ్వాలనుకుంటున్నావా? ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు? మీరే చెప్తున్నారు, అరే మేము రౌడీలో మీరే చెప్తా ఉన్నారు. ఇంకా వాళ్ళని గెలిపిస్తే ఇంకేమున్నది? ఇప్పుడు గెలవకుండానే రౌడీజం చేస్తే గెలిచిన తర్వాత ఇంకేదో రౌడీజం చేస్తారు? మీరు ఆలోచించుకోండి. ప్రజలారా మీరు ఆలోచించండి. నేను చెప్పడం కాదు. బస్సులకు పోతే ప్రపోజల్ ఇవ్వమంటే అన్నో అమ్మ మేము మాకు ఇస్తే మమ్మల్ని అది చేస్తారు, మాకు ఇల్లు రాకుండా చేస్తారు, ఇది రాసుకుని భయంగా బతుకుతున్నారన్న. ఇది వాస్తవము. సరే, మొత్తానికి ఇక్కడ ఎంత ఓటింగ్ పోల్ అవుతుందని మీరు భావిస్తున్నారు? ఒక రకంగా చెప్పాలంటే డబ్బున్న వర్గ ప్రజలు బూతులకు వచ్చి ఓటు వేయని పరిస్థితి కూడా మనం గతంలో చూసాము. ఈ ప్రాంతంలో ఓట్ బ్యాంక్ ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? నిజంగా 100% ఎంత పోల్ అవుతుందని భావిస్తున్నారు? ఎవరు వచ్చి ఓటు వేస్తారని మీరు భావిస్తున్నారు? నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు తెలిసిన సమాచారం ప్రకారము 3,80,000 చిల్లర ఓటర్స్ ఉన్నారని మరి ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 70% మించుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మీద అంటే చాలా నెగిటివిటీ ఉన్నది కాబట్టే ఆర్ఆర్ రైతులు వచ్చారు, ఫార్మసిటీ రైతులు వచ్చారు, మరి కళాకారులు వచ్చారు, అలాగనే మన నిరుద్యోగులు వచ్చారు, ఉస్మానియా నుంచి స్టూడెంట్స్ వచ్చారు, మాలమానుడు నాయకులు వచ్చారు. ఇంతమంది వచ్చారంటే ఎంత నెగిటివిటీ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మరి ఓట్లు చీల్చే విధంగా వీళ్ళందరూ కూడా నాకు ఇందాకనే ఆర్ఆర్ రైతులు కానీ ఫార్మసిటీ రైతులు కానీ నాకు ఫోన్ చేయడం జరిగింది. మేము ఖచ్చితంగా కాంగ్రెస్కి బీజేపీకి వ్యతిరేకంగా మేము వచ్చి క్యాంపెయిన్ చేస్తాము, వాళ్ళ ఓట్లను ఖచ్చితంగా మేము చీల్స్తామని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎట్లా చూడాలా? అంటే టోటల్గా ఈ ప్రాంతంలో ప్రజల కోసం మీరు నిలబడ్డారనుకోవాలా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల కోసం నిలబడ్డారా? ఈ ఎన్నిక ఫలితము రాష్ట్రాన్ని ఎట్లా దిశానిర్దేశం చేస్తుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఒక సామాన్యుడు గెలవాలి. గెలిస్తే రాష్ట్రంలో ఒక పెను సంకల్పం ఎట్లా అంటే ఒక అద్భుతం జరుగుతుంది. అందరూ కూడా ఇప్పుడు రాష్ట్రం మొత్తము జూబ్లీ హిల్స్ వైపు చూస్తూ ఉన్నది. ఇక్కడ మాత్రము ఒకవేళ సామాన్యుడు గెలిపిస్తే, ఈ ప్రధాన పార్టీలను ఓడగెడితే రేపు రానున్న రోజులలో సామాన్యుల మీద నమ్మకం పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా 200 కోట్లు ఖర్చు పెట్టాలి. ఆ డబ్బులు ఇప్పుడు ఇందాక నేను ఒక న్యూస్ విన్నాను, ఎక్కడో డబ్బులు పట్టుకున్నారట. మీరు అర్థం చేసుకోండి. అంటే డబ్బుతోటి రాజకీయం నడుస్తూ ఉన్నదా? ఖచ్చితంగా. నేను మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను పోటీ చేశా. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీగా పోటీ చేశా, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్యే. అలాగే టీచర్స్ మొన్న చూస్తే టీచర్స్ ఎమ్మెల్సీకి టీచర్లే 5,000 రూపాయలు చొప్పున తీసుకొని ఓటేశారబ్బా. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో కూడా 3,000 చొప్పున ఓటుకి అమ్ముకొని గెలిచారు. ఎవరైతే కొనుక్కునే వాళ్ళకి తప్ప అంటారా, అమ్మే వాళ్ళకి తప్ప అంటారా? ఇది ఫస్ట్ ఇచ్చేవాడిది తప్పే, తీసుకున్నవాడిది తప్పే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేవాడు ఇస్తున్నప్పుడు తీసుకున్నవాడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయంటే
ఉన్నత వర్గాలు కానీ డబ్బున్న ఉన్నత వర్గాలు ఏంటంటే ఓటుని కొనుక్కోవాలంటే వాళ్ళ అవసరాలను చూస్తున్నారు. వీడు మనకు ఓటు వేయాలంటే వీడిని ప్రలోభం చేయాలి. ఏ విధంగా ప్రలోభం చేయాలి? వీడు దేనికి బానిస? వీడు డబ్బుకు బానిసనా, మద్యానికి బానిసనా, లేకపోతే మందుకు అంటే బిర్యానీకి బానిసనా, దేనికి బానిస అని వాళ్ళు గ్రహిస్తున్నారు. కాబట్టి ఆ గ్రహింపుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మభ్య పెడతా ఉన్నారు, భ్రమ పెడతా ఉన్నారు. ఆ భ్రమలో నుంచి మరి నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు రావాలి, బయటకు వచ్చి నిజమైన వ్యక్తులకు మరి సత్యంగా చెప్పే వాళ్ళకు నిజంగా నిర్భయంగా మరి మీ కొరకు పోరాడే వరకు వాళ్ళకు ముందుకొచ్చి ఓటేస్తే రేపు రాష్ట్రం అంతా కూడా పెనుసంచలంగా మారి దేశంలోనే ఒక మార్పు వస్తుంది. తెలంగాణ ఉట్టేగా రాలేదు, తెలంగాణ కూడా రాదు అన్నారు. అయినా కూడా 20 సంవత్సరాలు కష్టపడ్డాడు కదా. ఎవరైతే ఏమున్నది ఒక లీడ్ తీసుకున్నారు, మిగతా అందరూ కూడా ఈ విధంగా ఈరోజు బీసీ ఉద్యమం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు బీసీ 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 అంటున్నారు. మరి బీసీ ఉద్యమాన్ని బీసీ రిజర్వేషన్ ఎవరు ఆపుతున్నారు? ఈ ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు ఈ రాజకీయ పార్టీలకు ఒక డ్రామా. ఎందుకంటే మీకు తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు. రైట్, ప్రధాన పార్టీలకు మీరేం చెప్తారు? జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలకు మీరేం చెప్తారు? నేను ఒకటే చెప్తాను, జూబ్లీ హిల్స్ ఓటర్లందరికీ కూడా నా విజ్ఞప్తి, దయచేసి నా పేరు దేవతి శ్రీనివాస్, నేను బహుజన ముక్తి పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. నా గుర్తు మంచం గుర్తు. నేను ఒక సామాన్యునిగా మిమ్మల్ని ఓటు అడుక్కుంటున్నాను, సేవకుడుగా. మీరు అంబేద్కర్ ఒక మాట అన్నారు, మీరు మీ ఓటుని అమ్ముకొని బానిసలు అవుతారా? మీ ఓటుని నమ్ముకొని సామాన్యులకు ఓటు వేసి మీరు రాజులు అవుతారా? మీరు రాజులు అవ్వాలంటే నన్ను నీ బానిసగా మీ సేవకుడుగా చేసుకొని నా ద్వారా మీరు పనులు చేయించుకోరి. లేదు మాకు మీరు వద్దు అంటే మరి మీరే ఆ ఉన్నత డబ్బున్న వర్గాలకు ఓటు వేసుకొని మీరు బానిసలు అవుతారా? మీరే నిర్ణయించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరి ఆన్ టీవీ తెలుగు సందర్భంగా నేను మీ ఓటర్లందరినీ కూడా మరి నేను వేడుకుంటున్నాను. దయచేసి మంచం గుర్తుకు ఓటేయండి. బహుజన రాజ్యానికి మరి గేట్లు తెరవమని ఈ విధంగా నేను మీ అందరినీ కూడా బ్రతిమలాడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. రైట్, మొత్తానికి జూబ్లీ హిల్స్ అనేది డబ్బుతో ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. ఈ డబ్బును అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. 100 కోట్ల రూపాయలు పంచి మరీ ఎన్నికల్లో నిలబడుతున్నటువంటి సందర్భాన్ని పూర్తిగా ఖండిస్తూ బహుజన ముక్తి పార్టీ మీద దేవతి శ్రీనివాస్ అనే వ్యక్తిని నేను మంచం గుర్తుతో వస్తున్నాను, నన్ను గెలిపించండి. జూబ్లీ హిల్స్ ప్రాంత ప్రజలే సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని అనేక కార్యక్రమాల ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తానని దేవతి శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ 14వ తారీఖు నాడు ఈ అంశం తేలనున్నది. చూద్దాం ఏం జరుగుతుందో. దేవతి శ్రీనివాస్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇది